ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న పథకాలు వైసీపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పొచ్చు అంటారా? రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా? చంద్రబాబు నాయుడుకు ఉన్న అలవాటు అది కదండి. ఫస్ట్ గెలిచేదాకా అందరూ నా వాళ్ళు అంటాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళని గాడిని వదిలేసి ఉన్నోళ్లకు ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన పేద పెదలకు చంద్రబాబు నాయుడు పనికిరాడు, చెయ్యడు. పేద పెదలకే చెయ్యడు. ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు దోచిపెట్టడానికి రెడీగా ఉంటాడు. అంతకుమించి రెండే ఉండవు. పథకాలు కూడా గాలిని వదిలేశారు. ఏ ఒక్క పథకం కూడా లేదు. ఈరోజు చెప్పిన హామీలు నెరవేర్చిన ఎవరైనా ఏకైక లీడర్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఆయన పథకాలు చెప్పాడు, పథకాల ప్రకారంగా ఇచ్చాడు. నిజాయితీగా ఉన్నాడు ఆయన. నిజరూపమైన లీడర్ ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు నన్ను గెలిపించండి, దగ్గరుండి నేను మీకు మంచి చేస్తానన్నారు. అదిగాక ఈరోజు ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నాడు? ఆయన పరిపాలన, ఆయన లోకం, ఆయన పరిపాలనకి అసలు రాజకీయానికైనా పనికిరానండి. రాజకీయం ఏం రాజకీయం? ఆయన రాజకీయము ఊగిపోతుంటాడు. ఇంత ముందంతా ఊగాడు. ఈ మధ్యకాలం అనేక రకంగా ఎక్కడ పడితే అక్కడ ఘోరాలు, ఎవరిని పడితే వాళ్ళని మూసేయటము, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడిని లాకప్లో వేసేయటం. ఇదేంటండి వాళ్ళకి తెలిసిన చరిత్ర ఏంటయ్యా అంటే, మేము గవర్నమెంట్లోకి వచ్చాము, రెడ్డి బొక్కు రాశాము. ఈ రెడ్డి బొక్కు వల్ల పరిపాలన అనేది గాలికి వదిలేశారు. ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని ఇది చేయాలా, ఈ పథకంలో ఉన్నారు వాళ్ళు. అంతేగాని ప్రజలకు మంచి చేద్దామన్న పరిపాలనలో లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల కోసం పోరాడతాము అన్నారు. పవన్ కళ్యాణ్ జర్మనీ వెళ్ళు అన్నారు. ఏమండి, ముందు ఆయన చూసుకోమనండి. ఆయన చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి చెప్పేంత స్థాయి కాదు ఆయనది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక నెంబర్ 1 అయినా లీడర్. అయినా లీడర్లో మామూలు లీడర్ కాదు. వీళ్ళెవరు ముగ్గురు కూటమి అయినా అది ఏములు ట్యాపింగ్ చేసి గెలిచారే కానీ ప్రజలైతే మేము వేయలేదు అంటున్నారు. మొత్తం మేము జగన్ బాబుకి వేసాము, జగన్ ఓట్లు ఏమైపోయినాయి అని అడుగుతున్నారు. అది ఆ దేవుడికి తెలవాలా, వీళ్ళకి తెలవాలా. వీళ్ళు ఈఎంలు ట్యాపింగ్ చేయడానికి పట్టుకున్న పంగానం. ఆయన ఒక ఆయన ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ మంత్రాలు జరిగిపోయినాయి. ఏదో వాళ్ళ దెప్పలాలు పడ్డారు, కాదనట్లేదు. సరే, మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు జనాలు మంచి చేయండి, మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఎంతకాడి పడిపడ్డారు. నిజంగానే ఆయనకు ఇది కలిపేది ఇస్తే ఆయన ప్రజల గురించి ఎటువంటి పరిస్థితుల్లో రాత్రం పగలైనా పోరాడతారు. మరి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. వాస్తవమే కదా, అది వాస్తవమే కదండి. ఆయన ఏంటండి, ఆయన పొనగం వచ్చినోడు లాగా ఊగిపోతాడు. ఇప్పుడు ఊగట్లేదే. ఇంతకాలం ఇంత ముందంతా ఊగిపోయాడు. మాట్లాడితే జుట్టు ఇట్లా అనేవాడు. ఏమైంది జుట్టు అంటం? ఏమైంది? ఈ లోకల ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఎంతో పెద్ద సమస్యలు జరుగుతున్నాయి, చిన్నవి కూడా కాదు. ఇవన్నీ ఏంటి? మీరేంటి ఎంతకాడికి ఆ వైసీపీ ఎమ్మెల్యేలను ఎప్పుడు మూతేయాలా, ఎప్పుడు లాకప్ చేయాలా, ఎప్పుడు లోపలేయాలా, దీని మీద ఆలోచన ఉంది. కానీ పరిపాలన అనేది గాలికి వదిలేశారు. గాలికి వదిలేసిన ఎవరంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి వస్తాడండి? వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమాకి యాక్టింగ్ చేయటం కానీ బయట ప్రజల్లో యాక్టింగ్ చేద్దామని వస్తే ఆయన దేనికి పనికిరాడు. ఆయన నిజంగానే కార్పొరేటర్గా నాతో నుంచోమనండి, గెలుస్తాడేమో చూద్దాం. ఇవాళ నాతో నుంచోమనండి, ఒక వార్డు కార్పొరేటర్ రమ్మనండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేయమనండి, నేను చేస్తాను, ఆయన గెలుస్తాడేమో చూస్తాను. నేను నాతో నుంచోమనండి. ఛాలెంజ్ ఇది. పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా, నాతో కార్పొరేటర్గా పోటీ చేయమనండి. ఆయన గెలిస్తే నిజంగా నేను ఈ దేశంలోనే ఉన్నాను. ఎల్లయ్య, అదే జరిగిన విషయం అది.